నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు నిర్మాణం. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. విద్యార్థుల్లో నైతిక విలువలతో కూడిన సమాజం సృష్టించే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నేడు శుక్రవారం నిడదవోలు నియోజకవర్గం పెరవల్లి మండలంలోని మొక్కమల్ల గ్రామంలో ఉన్న ఎస్ఎన్పి జెడ్పీ హైస్కూల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులతో మాట్లాడారు. విద్యార్థులకు స్వయంగా మంత్రి దుర్గేష్ మధ్యాహ్న భోజనం పట్టించారు. విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి అనుగుణంగా ఉపాధ్యాయులు తయారు చేసిన ప్రోగ్రెస్ కార్డులను చూసి విద్యార్థుల అభిరుచులను అడిగి తెలుసుకున్నారు. సైన్స్ ఎగ్జిబిషన్లో విద్యార్థులు రూపొందించిన చార్ట్లను, ప్రయోగాలను పరిశీలించి ప్రశంసించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖకు పెద్దపీట వేశామన్నారు. పిల్లల్లో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందింపజేసి తద్వారా వారికి మానసిక వికాసంతో పాటు విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా వారికి తోడ్పాటు అందించే ఉద్దేశంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు మధ్య అనుసంధానం కోసం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అద్భుత ఆలోచన నుండి పుట్టిన కార్యక్రమమే ఈ మెగా పీటీఎం 3.0 అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సార్లు నిర్వహించిన పీటీఎంలు విజయవంతమయ్యాయన్నారు. అన్ని సబ్జెక్టులో బేసిక్ పట్టు సాధించేలా బలమైన పునాది వేసే కార్యక్రమం ఇది అని తెలిపారు. విద్యార్థులకు చదువుతో పాటు నైతిక విలువలు బోధించడం శుభ పరిణామమన్నారు. అందరం కలిసి ఈ కార్యక్రమంలో నిమగ్నమై పనిచేస్తేనే కార్యక్రమం లక్ష్యం సాధించగలుగుతామన్నారు. ఈ కార్యక్రమాన్ని తల్లిదండ్రులు బాధ్యతగా తీసుకుని పాల్గొనాలని సూచించారు. ప్రభుత్వ ప్రయత్నం పిల్లల అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వాసుదేవరావు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు పిప్పర రవి, కూటమి నాయకులు, ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, పేరెంట్స్, టీచర్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మా పాఠశాల తరఫున మొక్కమల పరిసర పాఠశాలతో పాటు నల్లపల్లయ్య షేక్ సూర్జాన్ గారు, శ్రీధర్ స్వామీజీ గారు, అలాగే మామూలు వాళ్ళు ఏమన్నా టీవీ ఇంగ్లీష్ ఏం గురించి చెప్పి సార్ అందరి మధ్య నేను నిలబడ్డాను. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మన జిల్లా విద్యాశాఖ అధికారి వాసుదేవరావు గారు, వేదిక మీద ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, ఎంఈఓ గారు, హెడ్ మాస్టర్ గారు ప్రధానంగా, అదేవిధంగా ఎంపీపీ గారు, ముఖ్యంగా ఈ ప్రాంత నాయకులు రవివర్మ గారు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు అధికారి శ్రీనివాస్ గారు, అదేవిధంగా జనసేన పార్టీ మండల అధ్యక్షులు పిప్పర్ రవి గారు, సురేంద్ర గారు, వెంకటరామూర్తి గారు, రాజేష్ గారు, త్రిమూర్తులు గారు, వేదిక మీద ఉన్నటువంటి 50 మంది అధికార అనధికార ప్రముఖులందరికీ, అన్నిటికంటే మించి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి 50 మంది టీచర్స్ కి, పేరెంట్స్ కి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా చిన్నారులు చాలా మంది వచ్చారు. చక్కగా ఆడపిల్ల పట్టణాల్లో 2 జళ్ళు అనేటువంటి చూడనటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఇచ్చినటువంటి మంచి యూనిఫామ్ను వేసుకుని ఆడపిల్లలు ఇక్కడ కూర్చున్నారు. అదేవిధంగా యూనిఫామ్ లో కూర్చున్నటువంటి మగపిల్లలు అందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమం ప్రధానంగా గతంలో మనం చూసినప్పుడు పాఠశాలల్లో విద్యాబోధన అంటే టీచర్లు పాఠాలు చెప్తారు, పిల్లలు ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటి దగ్గర పిల్లలు ఏ రకంగా చదువుకుంటున్నారు, ఏ రకంగా వారి వ్యవహార శైలి ఉంటుందనేటువంటి విషయాన్ని ఇంటి దగ్గర పెద్దలు పట్టించుకునేటువంటి అవకాశం ఉండేది కాదు. వారి యొక్క బిజీలో వారు ఉండేవారు. అదేవిధంగా పాఠాలు చెప్పినటువంటి టీచర్లు కూడా
ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ పిల్లలు ఏ రకంగా ఉంటున్నారనే దాని మీద దృష్టి పెట్టే అవకాశం టీచర్లకు కూడా ఉండేది కాదు. ఇవాళ లోకేష్ గారు ఒక మంచి ఆలోచన చేసి, మన విద్యాశాఖ మంత్రి, పిల్లలు బాగా ఎదగాలి అంటే, పిల్లలు బాగా చదువుకోవాలంటే, ఆరోగ్యపరంగా కూడా వృద్ధిలోకి రావాలి అంటే టీచర్లకి తల్లిదండ్రులకి మధ్య ఒక అవగాహన ఉండాలి. వారి ఇరువురు కలిసి పిల్లల్ని బాగా పైకి తీసుకురావాలనేటువంటి మాట నమ్మారు. ఇది చాలా కాలంగా ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఒక సర్వే ప్రకారం జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే, టీచర్లకి పేరెంట్స్ కి మధ్యలో సరైనటువంటి అనుసంధానం లేకపోతే పిల్లల్ని సమగ్రంగా మనం తయారు చేయలేమనేటువంటి మాటని అనేక సర్వే రిపోర్ట్లు మనకు చెప్పాయి. పిల్లల్లో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందింపజేసి తద్వారా వాళ్ళలో మానసిక వికాసంతో పాటు వారికి ఏ కళల పట్ల వారికి ఆసక్తి ఉంది. ఇలా చూసుకున్నప్పుడు ఒక విద్యార్థి తన జీవితం యొక్క ప్రథమ మజిలి తన అనంతరం సరైనటువంటి పౌరుడుగా కానీ పౌరురాలుగా కానీ తయారవడానికి ప్రాతిపదిక ఎప్పుడు కూడా ఎలిమెంటరీ పాఠశాల, అదేవిధంగా హై స్కూల్ పాఠశాల. ఈ రెండు ఉంటేనే, ఈ రెండిట్లో చదువుతున్న పిల్లలు సరైన విధానంలో ఉంటేనే వారు ఇంటర్మీడియట్ జీవితం కానీ డిగ్రీ కానీ ఆ తర్వాత వాళ్ళు ఏ సాంకేతిక విద్య చదివినా అన్నిటికంటే మించి క్రమశిక్షణయుతమైనటువంటి పిల్లలుగా తయారవడానికి ఇది ఒక ఫౌండేషన్ గా ఏర్పడుతుంది. ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులు కూడా, ముఖ్యంగా తల్లులకి నేను ప్రత్యేకంగా మనవి చేస్తా ఉన్నాను. అమ్మ, స్కూలుకు పంపేయటమే మీ బాధ్యతగా తీసుకోకండి. స్కూలుకు పంపడంతో పాటు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలు ఏమి నేర్చుకున్నారు, చదువుతో పాటు ఎలాంటి క్రమశిక్షణ నేర్చుకున్నారు, లేకపోతే ఇంకేదైనా తేడాగా తయారవుతున్నారా, ఇది మనం ఇంటి దగ్గర గమనిస్తేనే పిల్లలు సరైన దారిలో పెడతారు. నేను ఒకటే మనవి చేస్తున్నాను, ఇదేదో మొక్కుబడి కార్యక్రమంగా మాత్రం మీరు తీసుకోకండి. ప్రభుత్వం ఏదో కార్యక్రమం పెడుతుంది, ఆ కార్యక్రమంలో ఒక గంట పాటు మనం కూర్చుని వెళ్ళిపోతే సరిపోతుంది అనేటువంటి మాట మాత్రం మీరు ఎవరు కూడా అనుకోవద్దు. దీని ఒక ఉద్దేశం ఉంది, ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ మనం సాధించాలంటే మనం పూర్తిగా దీంట్లో నిమగ్నం కావాలి. పిల్లలందరూ కూడా సమగ్రంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతోటి పిల్లలందరికీ కూడా, చదువుకునే పిల్లలందరికీ కూడా తప్పనిసరిగా 15,000 రూపాయలు చొప్పున ఇవ్వాలనేటువంటి కార్యక్రమాన్ని మనం చేపట్టాం. దాని ద్వారా ఇవాళ రాష్ట్రంలో అనేక మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు వచ్చి చదువుకుంటున్నారు, అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలల్లో కూడా చదువుకోగలుగుతున్నారు. పక్కన పట్టుదాం.